సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి. సో ఈరోజు మనం ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మేజర్గా 2 హైవేస్ వస్తాయండి. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం చెప్పాను, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. సో ఇప్పుడు వరంగల్ హైవే గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వినిపించే నెక్స్ట్ సిటీ ఏదంటే వరంగల్ అండి. సో వరంగల్కి సెకండ్ క్యాపిటల్ అని కూడా చెప్పచ్చు. సో వరంగల్ని కనెక్ట్ చేసే ఏకైక హైవే అండి వరంగల్ హైవే. మన హైదరాబాద్ ఇటు గట్కేసర్ నుంచి వెళ్ళే హైవే అండి. సో ఈ హైవేలో మన వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కువగా మనకి గుర్తొచ్చే లొకేషన్స్, మనం ఎక్కువగా వింటున్న లొకేషన్స్, ఒకటి గట్కేశ్వర్ అండి, రెండోది బీబీ నగర్ అండి, మూడోది భువనగిరి అండి, నాలుగోది యాదగిరి గుట్ట, ఐదోది జనగాం అండి. సో ఇప్పుడు ఈ లొకేషన్స్లో మీరు రెసిడెన్షియల్ ప్లాట్స్ కొందాం అనుకుంటే మనకి ఏ రేట్స్లో అవైలబుల్ ఉన్నారని నేను చెప్పబోతున్నాను మీకు. సో ఇప్పుడు ఈ హైవేలో ఎక్కువగా జనాలు ఇన్వెస్ట్ చేసేది గట్కేశ్వర్ అండి. గట్కేశ్వర్ ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ తర్వాత స్టార్ట్ అయ్యేది గట్కేశ్వరే. సో గట్కేశ్వర్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్లాట్ మినిమం 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి నుంచి అరౌండ్ 22,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో మీరు ఆలోచిస్తుంటారు, అయ్యో 15,000 22,000 చాలా ఎక్కువ కదా అని అనుకుంటారు. కాదండి, ఈరోజు గట్కేశ్వర్లో లివబుల్ కండిషన్లో ఉందండి. అంటే గట్కేశ్వర్లో ప్లాట్ కొనుక్కుంటే ఏదో 5 years 10 years అది డెవలప్ అయ్యేది కాదు. ఆల్రెడీ గట్కేశ్వర్లో ఈరోజు ప్లాట్ కొనుక్కుంటే మీరు నెక్స్ట్ ఇంకా 1 yearలో మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి. వాట్ ఎవర్ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గట్కేశ్వర్లో చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయండి. చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ జనాలు ఉంటున్నారు, ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయండి, జనాలు ఉంటున్నారు. అండ్ హైదరాబాద్ కూడా చాలా ఈజీగా కనెక్టివిటీ ఉందండి. ఓఆర్ఆర్ ఉంది, ప్లస్ ఉప్పల్ కూడా వితిన్ no minutes, వితిన్ less than an hour రీచ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ గట్కేశ్వర్ బీబీ నగర్ అండి. సో బీబీ నగర్లో ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు మినిమం 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అరౌండ్ 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మధ్యన అవైలబుల్లో ఉందండి. సో అగైన్ బీబీ నగర్లో మీకు తెలిసిందే ఎయిమ్స్ ఉన్నదండి. సో ఇదే విధంగా బీబీ నగర్లో ఈరోజు మీరు కన్స్ట్రక్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. చాలా పీపుల్ మొబిలిటీ చాలా ఎక్కువ ఉందండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇది కూడా ఏదో 5-10 years తర్వాత డెవలప్ అయ్యే లొకేషన్ కాదు. ఆల్మోస్ట్ 1 yearలో యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్. ఇదే విధంగా నెక్స్ట్ భువనగిరి అండి. భువనగిరిలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మినిమం 8,000 నుంచి 17,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మధ్యన మనకి అవైలబుల్లో ఉందండి. అగైన్ భువనగిరి కూడా ఇట్స్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ అండి. నాకు తెలిసి హార్డ్లీ ఒక 1 hourలో మీరు రీచ్ అయిపోతారు. ఇదే విధంగా మనకి భువనగిరిలో రైల్వే స్టేషన్ కూడా ఉందండి. సో ట్రైన్ కనెక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ భువనగిరి, ఈవెన్ బీబీ నగర్ కూడా మనకి రైల్వే స్టేషన్ ఉందండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్టివిటీ అని చెప్పొచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ అందరికి గుర్తొచ్చేది యాదగిరి గుట్ట అండి. సో యాదగిరి గుట్ట దగ్గర మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకి మినిమం 8,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ మధ్యన మనకి డిటిసిపి అప్రూవ్డ్ ఆర్ యాదగిరి గుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఉందండి, వాళ్ళు కూడా అప్రూవల్స్ ఇస్తున్నారు. సో మనకి ఈ ఇంత ప్రైస్లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ అవైలబిలిటీలో ఉందండి. మీరు అనుకుంటారు, అయ్యో ఇక్కడ బీబీ నగర్ భువనగిరిలో తక్కువ ఉంది, యాదగిరి గుట్టలో ఎక్కువ ఉందంటే యాదగిరి గుట్టలో టెంపుల్ ఉంది, మీకు తెలిసిందే. సో బేసిక్గా మన హైదరాబాద్లో ఉన్న జనాలు ఎక్కువగా అక్కడ ల్యాండ్ ఉంటే బాగుంటుంది, అక్కడ మన ఫ్యూచర్లో ఒక ఇల్లు కట్టుకుందాం అనే థాట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో అందుకే ఆ ఏరియాకి హైప్ ఎక్కువ ఉంది. ప్లస్ కమర్షియల్గా కూడా ఆ ఏరియా గ్రో అవుతుందండి. నాకు తెలిసి ఒక 4-5 star హోటల్స్ వస్తున్నాయండి యాదగిరి గుట్ట సరౌండింగ్స్లో. సో 5 star హోటల్స్ రావడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే అక్కడ జనాలు మొబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా పిలిగ్రిమ్ ఏరియా అని చెప్పొచ్చు. ఎక్కువగా భక్తులు వస్తారు,
స్వామిని లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి. అదేవిధంగా వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఒక 200-300 గజాలు కొంటే బాగుంటుందని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి. సో యాదగిరిగుట్ట తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేదండి జనగాం. సో జనగాం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో జనగాంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్క్వేర్ యార్డ్ మీకు 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అరౌండ్ 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అగైన్ డిటిసిపి ప్లాట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ ఏరియాస్. సో ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చాలా డెవలప్ అయిందండి. అంటే ఎలా డెవలప్ అయిందంటే ఒకప్పుడు గజం 8,000 10,000 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 8 years బ్యాక్ ఒక 10,000 రూపీస్కి మనకు స్క్వేర్ యార్డ్ దొరికేదండి. కొన్ని లొకేషన్స్ లైక్ ఇటు చేవెళ్ళ రోడ్ కానీ, అటు పటాన్ చెరువు నుంచి ఇటు ముంబై హైవే కానీ మనకి 8-10,000లో మనకి దొరికేదండి ప్లేస్. బట్ ఈరోజు ఆ ఏరియాలో కొనలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్మోస్ట్ 30-40,000 రీచ్ అయిందండి. సో మోర్ దెన్ డబుల్ కాదు, 300% పెరిగిందండి. సో ఇప్పుడు అంటే ఎక్కువగా గ్రోత్ రాని ఏరియాలో విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ఉందండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఈ రోజు కానీ మీరు ఈ వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా అండి, ట్రస్ట్ మీ, ఒక 20-25% ఎవ్రీ ఇయర్ యావరేజ్ రిటర్న్స్ వస్తాయండి మీకు. నెక్స్ట్ 5 years వరకు రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా ఏదో ఒక 10 years తర్వాత డెవలప్ అయ్యే ప్లేసెస్ కాదండి. ఒక మ్యాక్సిమం 5 to 6 years లోపల యూ కెన్ సీ లాట్ ఆఫ్ టౌన్షిప్స్ నియర్ బై. ఈ ఏరియాస్లో మీరు మీ గట్కేశ్వర్లో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు. బీబీ నగర్లో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు. ఇదే విధంగా భువనగిరి, యాదగిరిగుట్ట, జనగాంలో చాలా టౌన్షిప్స్ కూడా రాబోతున్నాయండి. సో ఇప్పుడు మీకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి. డెఫినెట్గా మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో మీరు ఏవైనా ఈ ఏరియాస్లో మీరు ప్లాట్స్ కొందాం అనుకునే కూడా మీరు ఏవైనా ప్లేసెస్ ఐడెంటిఫై చేసి మీరు కొనొచ్చా లేదా అని అనుకుంటే మీరు మా సోషల్ మీడియాలో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. కొనొచ్చా లేదా ఏ ప్రైజ్కి కొంటే బాగుంటుంది అనేది కూడా చెప్పబోతాను. థ్యాంక్ యూ అండి.